ఖమ్మం భద్రాద్రి జిల్లాలో 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం నుంచి భద్రాచలం వరకు అన్ని ప్రాంతాల్లోనూ వానలు పడుతున్నాయి. ఈ వర్షాలు రైతులకు సాగుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. మున్నేరుకు వరద భారీగా పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తగ్గడంతో ఖమ్మం నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. పాలేరు, వైరా రిజర్వాయర్లు, కిన్నెరసాని, తాలిపేరుతో పాటు అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయి. రైతులకు నీటి కొరత లేకుండా పోయింది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. దిగువన శబరి నదికి వరద పోటెత్తుతోంది. మళ్లీ గోదావరికి కొంతమేరకు వరద పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ ఈ ఏడాది ఇప్పటివరకు గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద రాలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. వర్షాల విషయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా ముసురు కమ్ముకుని ఉంది. ఎక్కడ చూసినా సరే ఇటు ఖమ్మం నుంచి అటు భద్రాచలం వరకు మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో ముసురు కమ్ముకుని అయితే వర్షాలు వస్తున్నాయి. అయితే భారీ వర్షాలు కాకపోయినప్పటికీ ముసురుతో మాత్రం ఎక్కడా బయటికి వెళ్లకుండా వర్షాలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మున్నేరు కూడా ఎగువన కురిసిన వర్షాల వల్ల మొన్న రాత్రి 15.5 అడుగులకి అంటే మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గరికి వచ్చింది. అయితే ఆ తర్వాత తగ్గింది. ప్రస్తుతం మాత్రం మున్నేరు తగ్గిన పరిస్థితి ఉంది. అయితే తగ్గినప్పటికీ ఇది ప్రమాదకరంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎగువన కురిసిన వర్షాల వల్ల అంటే గత నెలలో గత సంవత్సరం ఇదే ఆగస్టులో మాత్రం ఇదే పరిస్థితి ఏర్పడింది. అంటే ఆగస్టు 31వ తారీఖు నాడు భారీ ఎత్తున మున్నేరు వచ్చి రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలోనే వరద నష్టం ఎక్కువగా సంభవించిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పటికీ అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు మున్నేరు అదేవిధంగా ఈ విధంగా ప్రవహిస్తుంటే అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంలో ఉంది. వైరా రిజర్వాయర్ కూడా అదే పరిస్థితి ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి 3 రోజుల నుంచి కూడా సింగరేణి ఓపెన్ కాస్ట్లో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఓపెన్ కాస్ట్లో ఇటు సత్తపల్లి, మనుగూరు, ఇల్లందు ఈ 3 చోట్ల కూడా ఓపెన్ కాస్ట్ గనులు మాత్రం తెరుచుకోలేదు. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా నీళ్లు చేరిపోవడంతో ఆ నీటిని బయటికి ఎత్తిపోస్తున్నారు. దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలవరం వద్ద కూడా దాదాపుగా 7 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అదే 10 లక్షల క్యూసెక్లకి అక్కడ దాటి ప్రవహిస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే భద్రాచలం వద్ద కొంత స్వల్పంగా తగ్గినప్పటికీ కూనవరం వద్ద శబరి బాగా పెరిగింది. నిన్నటి వరకు చాలా తక్కువగా ఉన్న శబరి అంటే ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు లేకపోవడంతో శబరి వద్ద పోటు లేదు. కానీ ఈరోజు మాత్రం శబరి వద్ద 36 అడుగులు ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయి. శబరి వద్ద ఎప్పుడైతే 30 అడుగులు దాటి ప్రవహిస్తుందో అప్పుడు గోదావరి భద్రాచలం వద్ద కూడా పెరుగుతూ ఉంటుంది. శబరి వద్ద ఇప్పుడు 36 అడుగులు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కురుస్తున్న వర్షాల వల్ల వియ్యారపురం ఈ ప్రాంతాల్లో భారీ ఎత్తున అంటే రోడ్ల మీదకి నీళ్లు వచ్చిన పరిస్థితి. మళ్ళీ గోదావరి ఎగువ నుంచి అంటే ఇటు వరంగల్ జిల్లా అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్న వరద తోడైతే శబరి పోటు వేస్తే మొత్తం గోదావరి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే గోదావరి ప్రమాదకరమైన స్థాయిలో లేదని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడు గోదావరి కేవలం 36 అడుగులు ఉంది. అంటే 43 అడుగులు వేస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 3వ ప్రమాద హెచ్చరిక తర్వాతనే గోదావరికి ప్రమాదకరంగా ఉంటుంది తప్పితే అప్పటి వరకు కూడా ప్రమాదకరంగా ఈ ప్రాంతంలో ఉండదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అయితే ఆగస్టు నెలలో గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అయితే అంచనా వేసి దానికి అనుగుణంగా ఇప్పటికే చర్యలు అయితే ప్రారంభించారు. ముంపు ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉంటాయి, అదేవిధంగా వాటికి ఆహార సరఫరా ఏ విధంగా తీసుకోవాలనేది అంచనా వేశారు. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలు ప్రమాదకరంగా లేవు. అయితే ఇవన్నీ కూడా రైతులకి ఆశాజనకంగా, రైతుల పంటలకి అనుకూలంగా ఈ వర్షాలు పడుతున్నాయి. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.